విశాఖ ఎన్డీఏ కూటమిలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జీవీఎల్కు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయమంటూ బ్యానర్లు కట్టారు. జనజాగరణ సమితి పేరుతో విశాఖ పార్లమెంటు పరిధిలోని 6 నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు. కుటుంబ కుల రాజకీయాలకు జీవీఎల్ బలయ్యారని ఆవేదన చెందుతున్నట్టు పేర్కొన్నారు. విశాఖ ఎన్డీఏ కూటమిలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జీవీఎల్కు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయమంటూ బ్యానర్లు కట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, శ్రావణి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే విశాఖపట్నం ఎంపీ సీటును కేటాయింపు చేయాలంటూ విశాఖ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఫ్లెక్సీలతో పాటుగా ఇప్పటికే అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా డిమాండ్ చేయడం ఎన్డీఏ వర్గాల్లో కలకలానికి కారణమవుతోంది. ప్రస్తుతం జీవీఎల్ నరసింహారావు గడిచిన 3 సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగా వర్క్ చేస్తున్నారు. ఆయన అసలైన బీజేపీ వ్యక్తి. ఆయన టికెట్ ఇవ్వటమే సముచితమైంది. ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం అంటే కుల రాజకీయాలకు బలైనట్టేనంటూ విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన జనజాగరణ సమితి ఫ్లెక్సీలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మన విశాఖ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తూ పదే పార్లమెంట్లో కల్పించిన జీవీఎల్కు ఎంపీ సీట్ ఇవ్వాలంటూ కూడా ఈ ఫ్లెక్సీలు మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా ఏర్పాటయ్యాయి. ఒక విధంగా ఎంపీ జీవీఎల్ తనకు పార్లమెంట్కి సంబంధించి టికెట్ వస్తుందని చాలా బలంగా ఆశించారు. ఆయన గడిచిన 3 ఏళ్ల కాలంగా విశాఖపట్నంలో విస్తృతంగా సర్వీస్ చేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఆఖరి నిమిషంలో ఎన్డీఏ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీకి సీటు ఖరారైంది. శ్రీభరత్ ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా వారికి మద్దతు ప్రకటిస్తూ ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహిస్తున్న సమయంలో ప్రస్తుతం ఈ పోస్టర్లు వచ్చాయి. ఏదైతే జీవీఎల్ నరసింహారావు తన మొదటి నుంచి కూడా విశాఖపట్నం అభివృద్ధి కోసం పట్టుబడి పనిచేస్తున్నారో ఆయనకు ఈ సీటు ఖచ్చితంగా కేటాయించాలంటూ కూడా జనజాగరణ సమితి డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇప్పటికే అనేక బీజేపీ అనుబంధ సంఘాలు కావచ్చు, లేకపోతే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాల నాయకత్వం అంతా కూడా బీజేపీ అధిష్టానానికి ఈ విషయంపైన రిప్రజెంటేషన్స్ ఇస్తోంది. లేఖల రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తోంది. తొలిసారిగా విశాఖపట్నం రాజకీయాల్లో ఒక అభ్యర్థి ఎంపిక కోసం ఇన్ని సంఘాలు ఇంత పెద్ద ఎత్తున లాబింగ్ చేయడం కావచ్చు, లేకపోతే వారి యొక్క అభిప్రాయాలను బీజేపీ అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేయడం కానీ ఒక కీలకమైన అంశంగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ జనజాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. జీవీఎల్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీటును కేటాయించాలనే డిమాండ్ను జనజాగరణ సమితి బలంగా వినిపించే ప్రయత్నాన్ని చేస్తోంది. శ్రావణి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.